సార్ మళ్ళీ సార్ రవికిరణ్ గారు గూడూరులోని సాధుపేట సర్కిల్ దగ్గర ఒక కానిస్టేబుల్ని వీడియో కూడా ఉంది నా దగ్గర. నిజంగా ఇది అంటే పోలీసుల మీద దాడి అంటే ఇది ఖచ్చితంగా దీన్ని మనం ప్రస్తావించాల్సిన సరే వ్యక్తిగత కక్షలు అంటే జరుగుతూనే ఉంటాయి, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు ఎవరితో గొడవ పెట్టుకున్న దాన్ని ముఖ్యమంత్రి గారు మంత్రులు హోంమంత్రులు వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి గొంతుల్లో సందుల్లో తిరిగి రచ్చబండల దగ్గర ఎవరు గొడవ పడుతున్నారు ఎవరో ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు చూసే పరిస్థితి కాదు. అయినప్పటికీ కూడా శాంతి భద్రతలను అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. భయం భక్తి కలిగించాలి. ఏదన్నా విచక్షణారహితంగా ఏదైనా దాడులు పాల్పడితే వెంటనే పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా అరెస్ట్ చేస్తుందేమో శిక్ష పడుతుందో భయాన్ని అయితే కలిగించినప్పుడు శాంతి భద్రత ఉంది. అయితే గూడూరులోని సాధుపేట సర్కిల్ దగ్గర ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఓ వ్యక్తి వచ్చి ఒకటే దెబ్బ కొడితే పడిపోయాడు అతను అంటున్న స్పాట్లో. ఇది జరిగి 4 రోజులైంది. సో ఇలాంటివి చూసినప్పుడు మరి హోంమంత్రి గారు కనీసం ఇలాంటి అంశాల మీద మాట్లాడాలి కదా. సరే మిగతా అంశాలు పక్కన పెడదాం. పోలీస్ కానిస్టేబుల్ మీద డ్యూటీలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయటం అనేది అంటే ఎంత ధైర్యంతో దాడి చేశారు, అంటే ఏ ధైర్యం, వెనక ఎవరున్నారనే ధైర్యం? అతను దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారండి ఎవరన్నా? మీకేమైనా ఉందో సమాచారం? పట్టుకున్నారు. ఓకే, సో నేను ఇప్పుడు మీరన్న పాయింట్కే వస్తాను. ఒకటి అంతకు రాకముందు ఒకటే నాకు ఈ డిబేట్ ద్వారా అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు అని నాకు అర్థం కాలేదు. ఈ డిబేట్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే నేను మారిన జగన్మోహన్ రెడ్డిని నేను అందరినీ కలుపుకుంటున్నాను, నేను మిగతా రాజకీయ పార్టీలు కూడా రమ్మంటున్నాను. మొదటి వరకు నేను అహంకారపూరితంగా సింగిల్ అన్న వ్యక్తిని కాదు, నేను మారాను, నేను కార్యకర్తలతో కూడా కలుస్తాను అన్నది ప్రూవ్ చేసుకుంటాకే ఈ యొక్క ధర్నా నాటకం, ఈ యొక్క శవ రాజకీయాలు చేస్తూ తన రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రజల మధ్య మారింది అని చూపించుకుంటాకే చేసే విశ్వ ప్రయత్నంగా నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్లు హింసని నేను కూడా ముందు చెప్పాను, హింసని ఎవరు ప్రోత్సహించకూడదు, ప్రేరేపించకూడదు. ప్రధానంగా మీరన్నట్టు ఏ మూల ఏదో జరుగుతుంది, బట్ దాన్ని ఏ రకంగా ప్రభుత్వం డీల్ చేస్తుందన్నదే ముఖ్యం. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో 100-250 పైచిలుకు ఆలయాలపై దాడి చేస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి? కొన్ని దగ్గర దాడి చేశారని చేశారు. ఎవరు చేశారో తెలియదు, లేకపోతే టీడీపీ వాళ్ళు చేశారు కాసేపు, బీజేపీ వాళ్ళు చేశారు కాసేపు అన్నారు, కానీ ఎక్కడా దాని మీద చర్యలు తీసుకునే బాపత లేదు, సిట్టు కూడా వేశారు, ఎవరిని ముట్టుకోలేదు. నేనేంటంటే ఇటువంటి చర్యలు ఇటువంటి ప్రభుత్వం చేస్తే ఎంకరేజ్ చేస్తే మా అభిమానులు బీపీ ఎక్కి చేశారు, దాడులు చేశారని చెప్తే ముఖ్యమంత్రులు, సాక్షాత్ ముఖ్యమంత్రులు శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణిస్తాయి అన్నది ముఖ్యం. మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏ నేరం జరిగినా స్పందిస్తున్నారు, వెంటనే కేసులు పెడుతున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి, పట్టుకుంటున్నారు. ఎక్కడ ప్రభుత్వం మేము మా అభిమానులు చేశారు, మాకు సరదాగా చేస్తున్నారు, ఊసిపోక మా వాళ్ళు చేస్తారు కాబట్టి మేమేం కేసులు పెట్టాం, ఇటువంటి స్టేట్మెంట్లు మా ప్రభుత్వం ఎక్కడ, మా హోంమంత్రి గారు వచ్చి మా వాళ్ళు చేశారని ఎక్కడ అంటలే కదా, చర్యలు తీసుకుంటున్నారు కదా, ఇది ముఖ్యం. ఎప్పుడైతే మీరు చర్యలు తీసుకుంటామో టీడీపీ వాళ్ళు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు చేస్తా నేను ఊరుకోను అని ఎప్పుడైతే అంటున్నారో అక్కడ ఆగుతాయండి, ఎక్కడన్నా ఆగుతాయి. అంతేగాని వైసీపీ పార్టీ అధినేతగా కూర్చొని బీపీ పెరిగించేశారు, అభిమానులు చేశారు, సహాయం చేశారు, నా ఇంట్లో వాళ్ళు చేశారు అంటే అవుతాయండి ఎక్కడన్నా ఘర్షణలు? మళ్ళీ వాళ్ళందరూ మంత్రులుగా ప్రమోట్ ఇస్తారు, అవుతాయండి? దళితులను చంపేసి జోడు చేసి ఎమ్మెల్సీని సంకలం పెట్టుకుని తిరుగుతూ రోజు గొప్పగా ఎంతో ఊరేగిస్తుంటే శాంతి భద్రతలు ఎక్కడ అవుతాయండి? అంటే ప్రభుత్వం మా దగ్గర ఉంది, పోలీసులు మా వాళ్ళు కాబట్టి మేము ఏం చేసి తెలియపోతుంది చేస్తారు కదా. ఈ రోజు మా ప్రభుత్వం చేయట్లేదు కానీ అంటున్నాను, అది మా ప్రభుత్వం చేయట్లేదు, చాలా నిబద్ధతగా ఉన్నారు. కానీ మేమేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ధర్నాలు చేయొచ్చు, దీక్షలు చేయొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, కాకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టే విధంగా జరగని లేకపోతే రాజకీయ కక్ష కాకుండా వ్యక్తిగత కక్ష జరిగినటువంటి అన్ని కలిపేసుకొని లేనిపోని సంఖ్యలు చెప్పి ఒకరోజు 31 అని ఒకరోజు 36 అని ఇష్టం వచ్చిన సంఖ్యలు చెప్పి ఒక భయాందోళన క్రియేట్ చేస్తూ రాష్ట్రపతి పాలన పెట్టాలనేది ఒక శవ రాజకీయం. ఆయన చేస్తుంది తప్పు, భరించలేకపోతున్నాడు. ఆయన 40 రోజుల్లో కూడా మా అధికారం లేకపోతే భరించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాదన. దయచేసి మీరు తగ్గించుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. సింగళూరు వెంకటేష్ గారు, శవ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెరలేపారు అనేది బీజేపీ నాయకులకు వాదన, అదేవిధంగా జనసేన వాదన కూడా అదే.
ఇప్పుడు వెను